నిర్మల్ జిల్లా కుబీర్ మండల కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. మండల అధ్యక్ష పదవి ఎంపికపై పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన నిబద్ధత గల నాయకులను పక్కన పెట్టి ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుడిని మండల అధ్యక్ష పదవిని అప్పగించారని వారు ఆరోపించారు. మండల అధ్యక్షుడిని వెంటనే మార్చి పార్టీ కోసం కష్టపడిన నాయకులకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ అధిష్టానం, జిల్లా నాయకత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే సర్పంచ్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. నుంచి వచ్చిన వారిని మీరు అధ్యక్షుల పదవులు ఇస్తే మేము ముక్కమ్మడిగా రాజీనామా చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి సర్పంచులు 28 సర్పంచులు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎడమబొజ్జు గారు జిల్లా అధ్యక్షులు, నేను జిల్లా కార్యవర్గ ప్రధాన కార్యదర్శి. నాకు అడిగేడు, నేను జిల్లా కార్యవర్గ సభ్యుని మీ మండలంలో ఎవరికి ఇస్తే బాగుంటుంది, పార్టీ బలోపేతం కావడానికి ఏం ఉద్దేశం ఉంటుంది, పార్టీ ఎలా బలోపేతమవుతుంది కాంగ్రెస్ పార్టీ, ఆ ఉద్దేశం ప్రకారంగా మీరు మమ్మల్ని అడగకుండా, తాలూకా ఇన్ఛార్జీలకు అడగకుండా, జిల్లాలో నేను కార్యవర్గ సభ్యుని కాబట్టి ప్రధాన కార్యదర్శి, నాకు కూడా మీరు అడగకుండా కుబీర్ మండలాన్ని ఎవరికో కట్టబెడితే కష్టపడిన కార్యకర్తలకు అన్యాయం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో గిట మార్చకుంటే ఒకవేళ మేము అందరం రాజీనామా చేస్తాం. సర్పంచులు, కార్యకర్తలు ప్రతి ఒక్క పదవులకు రాజీనామా చేసి మేము మిమ్మల్ని ఎదిరిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఈ విషయం తప్పనిసరిగా తీసుకొని మార్చేసి కష్టపడ్డ కార్యకర్తలకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. మా డిమాండ్ ఇంతే.